సంపాదించుకోవడం మరియు పోగొట్టుకోవడం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వరకు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. జిమ్ ఇలియట్ మాటలు జ్ఞాపకం చేసుకోండి. తాను పోగొట్టుకోలేని దాన్ని సంపాదించుకోవడానికి, తాను కాపాడుకోలేని దాన్ని ఇచ్చుకునేవాడు వెర్రివాడు కాడు. పౌలుకు అనుభవమైంది అదే. అతడు తన మతాన్ని, పేరు ప్రతిష్టలను పోగొట్టుకున్నాడు. కానీ అతడు తాను పోగొట్టుకున్న దానికంటే ఎంతో ఎక్కువ సంపాదించుకున్నాడు. వాస్తవానికి సంపాదించుకున్నది ఎంత ఉత్తేజకరంగా ఉండిందంటే, దానితో పోలిస్తే మిగతావన్నీ ఒట్టి పెంటగా పౌలు ఎంచాడు. అతనికి ఆనందం లభించిందంటే అందులో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అతని జీవితం ఐహిక విషయాలపై ఆధారపడలేదు కానీ క్రీస్తులోని నిత్యత్వ విలువలపై ఆధారపడింది. పౌలు ఆధ్యాత్మిక మనస్సు కలిగి ఉండి భూలోక విషయాలను పరలోక దృష్టితో చూశాడు. ఆస్తిపాస్తుల కోసం జీవించేవారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఎందుకంటే వారి సంపదను వారు నిరంతరం కాపాడుకోవాలి మరియు వాటి విలువను అవి కోల్పోతాయేమో అని చింతిస్తుంటారు. ఆత్మ సంబంధమైన మనసు గల విశ్వాసులు అలా ఉండరు. క్రీస్తులో వారు కలిగి ఉన్న సంపద ఎప్పుడూ దొంగిలించబడదు. అవి వాటి విలువ ఎప్పుడూ కోల్పోవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 21 వరకు. మీరు లెక్కలు చూసే వ్యక్తి అయిపోయి ఏ విషయాలు మీకు అత్యంత ప్రాముఖ్యమో అంచనా వేయడానికి బహుశా ఇది మంచి సమయమేమో. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు విలువిచ్చే విషయాల జాబితా రాసుకొని క్రీస్తు సాధ్యపరిచిన నిత్యత్వ విలువలతో వాటిని సరిపోల్చండి. మీ జాబితాను సమీక్షించుకోవడం వల్ల మీ ఆస్తి పట్ల మీ మనోభావాలు ఏవైనా మారుతున్నట్టున్నాయా? అలాగైతే ఏ విధాలుగా? ఆమెన్.